మనకు తెలిసిన కాడికి బడికి వెయ్యే పోరలు ఏం చేస్తారులా? ఏం చేస్తారు, మంచిగా తయారై బడికి పోతారు. ఆడ సార్లు చెప్పే పాటలు వింటారు, సోపతోలతోటి ఆడుకుంటారు, మళ్ళా ఇంటికి వస్తారు అని అంటారులే. కానీ గీడ చదువుకునే పోరలు ఏం చేస్తున్నారో పాలు చూడురులా. How's it going? అవును, మీరు చూస్తున్నది నిజమే. బడిలో ఉండే పిల్లలు గిట్ల పొలంలకు దిగి నాట్లు చేసుడు, నాగలి వట్టి దున్నుడు ఎత్తురు. ఏం లేదులా, పోరలను రోజు గదే 4 గోడల నడుమ కూసోబెట్టి పుస్తకాలలో ఉన్న చదువు బట్టి పెట్టి విచ్చుకునుడే కాదుల్లో, అప్పుడప్పుడు బయట సమాజం గురించి గుడంగా తెలిసేటట్టు చేయాలి అని అనుకున్నారట. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ ఉండ ఓ స్కూలోళ్ళు పిల్లలకు చదువుతో పాటు దేశానికి అన్నం పెట్టే వ్యవసాయం మీద గుడంగా ధ్యాస పెరగాలి. పొలంలల్లా రైతులు ఎట్లా కష్టపడతారు, వాళ్ళు ఎంత కష్టం చేస్తే మనం తినే అన్నం తయారైతుంది అనే ముచ్చట్లను చూపదలిగి దగ్గర్లున్న పొలం కాడికి తీసుకుపోయారన్నట్టు. ఆడికి పోయినాక పిల్లలందరూ పొలంలోకి దిగి నాట్లేసుడు, నాగలి వట్టి దున్నుడు, మందు జల్లుడు, ఇగో గిసొంటి పనులన్నీ చేపించిండ్రు అన్నట్లు. ఇక ఎప్పుడు క్లాసులలో కూసునే పోరలు గిట్ల పొలం బాటకు వచ్చేసరికి గంతులేసుకుంటా పొలం పనులు చేస్తురు. కానీ సర్కారు కూడా గిసొంటి ముచ్చట మీద ఆలోచన చేసి పోరగాలకు పాఠాలతో పాటు గిసొంటి ముచ్చట్లు కూడా నేర్పాలని రూల్స్ తెస్తే మస్తు ఉంటదుల్లా. మేము నాటు వేయడం ఎలానో నేర్చుకోవడానికి వచ్చాము. అన్నం ఎలా తయారవుతుందో నేర్చుకోవడానికి వచ్చాము. మేము కూడా నాటు వేసాము. మా అమ్మ నాన్నలు ఎలా నాటు వేస్తున్నారో తెలుసుకున్నాము. To know the process of paddy transplantation process and how they are making the field ready, and we have done few saplings plantation here, and they have explained to us how they are doing and what is the process, how they are growing the paddy here in the field, and how much time it will take, and this is how they are making rice for us. We are here to thank them to do or give an opportunity for us to do this kind of things.